హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ పీజీ సెట్ మనకి సెకండ్ పేజ్ అనేది స్టార్ట్ అయ్యింది. సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మనకి అసలు ఏమేమి డేట్స్ ఇచ్చారా, రిజిస్ట్రేషన్ ఎప్పుడు, అలాట్మెంట్ ఎప్పుడు, ఈ వీడియోలో చూద్దాం. చూడండి గైస్, మనకి పీజీ సెట్ మనకి సెకండ్ పేజ్ అనేది స్టార్ట్ చేశారు. మళ్ళీ ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్లో అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫీ అంతా చూద్దాం. 700 ఫర్ ఓసీబీసీ వాళ్ళకి, 500 ఫర్ ఎస్సీ/ఎస్టీ స్టూడెంట్స్కి త్రూ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా పే అనేది చేయొచ్చు. ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు చూడండి. క్యాండిడేట్స్ దోస్ హ్యావ్ ఆల్రెడీ పెయిడ్ ఫర్ page 1 need not to pay again. They can use same creditations for exercising their options in the final page also. అంటే ఏమని చెప్తున్నారంటే, ఆల్రెడీ ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్లో పే చేసిన వాళ్ళు సెకండ్ పేజ్ కౌన్సిలింగ్లో పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్గా ఆ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టొచ్చు అని చెప్తున్నారు. మనకి రిజిస్ట్రేషన్ అనేది 13th స్టార్ట్ అయ్యింది. డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్స్ 14th పబ్లికేషన్ చేశారు. వెబ్ ఆప్షన్స్ అనేవి 17th నుంచి 19th వరకు జరుగుతాయి. అలాగే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 18th నుంచి 21 వరకు జరుగుతాయి. అలాగే 23rd నుంచి 25th వరకు వెబ్ ఆప్షన్స్ అనేవి జరుగుతాయి. అలాగే చేంజెస్ ఆఫ్ వెబ్ ఆప్షన్ 26th నుంచి జరుగుతాయి. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ మనకి 28th అలాట్మెంట్ జరుగుతుంది. సో గాయ్స్, ఇంకా ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేదో సెకండ్ కౌన్సిలింగ్లో ఇదో బెస్ట్ ఆపర్చునిటీ. ఇంకా ఎవరైతే చేయలేదో వాళ్ళందరూ చేయొచ్చు, రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ వాళ్ళు రిక్వైర్ చేస్తున్నారంటే, ఏపీ పీజీ సెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, టీసీ, అలాగే డిగ్రీ మార్క్స్ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, అలాగే ఎస్ఎస్సి అండ్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 9th to డిగ్రీ, రెసిడెన్స్ సర్టిఫికేట్, లోకల్ వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీరు 2-3 సెట్స్ అనేవి సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చేటప్పుడు సబ్మిట్ అనేది చేయాలి. సో గాయ్స్, ఇది మనకు ఫుల్ డీటెయిల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇంకా ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో సెకండ్ కౌన్సిలింగ్లో మీరు అనేది పార్టిసిపేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.